వలస అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ బట్టి ఇటుకల వ్యాపారం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఇదే సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టుకుంటారట. నాకు తెలియదు వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారో తెలుసా? అమావాస్య పెట్టుకుంటారట. అవతల పాస్టర్ గారు ఫోన్ చేసి, జోసఫ్ అని పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు ఈ ఒక్కరోజు నా దగ్గరికి రారా అని ప్రాధాయపడుతున్నాడు. నేను చెప్పాను, నేను రానయ్యా. అయ్యగారు ఏంటండి? నిజం చెప్తాను దేవుడిలారా, ప్రాధాయపడితే నేను వెళ్ళను. అప్పగించిన పని చేయటానికే కదా మనం ఉన్నది. ఆర్డర్ అయ్యి నేను వస్తాను, ఈ పని చేస్తాను. ప్రాధాయపడితే మాత్రం నేను, అయ్యగారు తప్పు అయిపోయింది, మీరు ఈ నైట్ వస్తున్నారు. ఎస్, నేను సర్వెంట్ కాదు, దేవుడి పని వాడిని బ్రతిమాలించుకోవడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పేసి రాత్రి ఇదే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రార్థన చేస్తా ఉంటే సమయం తక్కువ కాబట్టి ముగిస్తున్నాను. చనిపోతుందన్న బిడ్డ, క్యాన్సర్తో చనిపోతుందని బిడ్డలు దేవుడు మాట్లాడాడు. 3 సార్లు నాతో మాట్లాడాడు. 4వసారి, నా కుమారుడా నీ ప్రార్థన విన్నాను, నీ ప్రార్థన విన్నాను, బిడ్డ నేను బ్రతికించాను. ఒకవేళ ఆ బిడ్డగాని తిరిగితే ఆ బిడ్డ నేను భూమి మీద ఉంచాను. నాన్న నీ ఇష్టమయ్యా. నాకేంటో ఒక అలవాటు, ఏదైనా సరే నాన్న నీ ఇష్టమయ్యా, నీ ఇష్టానికి నేను లోబడతానయ్యా, తిరగబడనయ్యా, నేను లోబడి ఉండాలి నీ దగ్గరయ్యా అని చెప్తే ఒక అద్భుతము. మరి ఆ బిడ్డ ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే విశాఖపట్నం కాదు వాళ్ళది. వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు, చెకింగ్లో వాళ్ళు ఎవరో చెప్పారట, ఈరోజు పలానా ఏరియాలో వాళ్ళు పూర్తిగా రాత్రంతా యేసు ప్రభు పూజ చేస్తారట, యేసు ప్రభు భక్తులట, యేసు ప్రభు వారికి భజన చేస్తారట. అక్కడ తీసుకెళ్ళి ఏమో చచ్చిపోతే అక్కడైనా చచ్చిపోద్ది, ఎక్కడైనా చచ్చిపోద్ది అని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టారు. అద్భుతం చేశాడయ్యా దేవుడు, అద్భుతం చేశాడమ్మా దేవుడు. దీని బిడ్డారా, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి నమ్మాలి ముందు. ఈరోజు మనం ఎవరు నమ్ముతున్నామమ్మా? ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావు చెప్పు? ఉన్నదంతా అశాశ్వతమే కదా. వాక్యం చెప్తుంది కదా, ఆకాశం కింద జరుగుతుంది అంతా కూడా వ్యర్థము. తెలుసు మనకి, అయినా మనం దాన్నే కనిపిస్తూ ఉంటాం. తెలుసు మనకి, అయినా దాన్ని కనిపితే పరుగుడిపోతూ ఉంటాం కదా. మంచిది. ఏం బిడ్డారా, పాకి పరిచయంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు చిన్న పాట పాడుకొని ఒక చరణం పనులు పాడుకున్న తర్వాత వాక్య పరిచయకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నీ కొరకు నేనేమి చేసినానయ్యా, నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నీ కొరకు నేనేమి చేసినానయ్యా, నీ కొరకు నేనేమి చేసినానయ్యా యేసయ్యా, నీ కొరకు నేనేమి చేసినానయ్యా, నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నీ కొరకు నేనేమి చేసినానయ్యా యేసయ్యా, నీ కొరకు నేనేమి చేసినానయ్యా. కసాయి
గుర్తులతో కొరట దెబ్బలతో కసాయి గుర్తులతో కొరట దెబ్బలతో ముళ్ళ కిరీటముతో ముఖమున ఉమ్మితో మోయలేని కొయ్య సిలువతో భారంగా నడచినావయ్యా యేసయ్యా. నీ కొరకు నేనేమి నలిగినానయ్యా యేసయ్యా. నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా. నీ కొరకు నేనేమి నలిగినానయ్యా యేసయ్యా. నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. కాళ్ళకు మేకుతో గాయాల చేతులతో అవునైనా కాళ్ళకు చేతుతో గాయాల చేతులతో పల్లెపు పోటుతో ఒళ్ళంత రుధిరముతో ఘోరమైన సిలువ శిక్షతో నిర్దోషివి నలిగినావయ్యా. ఘోరమైన శిక్ష సిలువలో నిర్దోషివి నలిగినావయ్యా యేసయ్యా. ప్రాణం అర్పించినావయ్యా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా. నీ కొరకు నేనేమి నలిగినానయ్యా యేసయ్యా. నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. హల్లెలూయా. ఎన్నెన్నో 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 కోరుకుంటున్నామయ్యా. ఎంతెంతో 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 మెట్టిన నుంచి మెట్టిన నుంచి మెట్టి మీద ఎక్కలేని స్థలంలో కూర్చోబెడుతున్నాడు దేవుడు. ఎవరిని? మనల్ని కాదా, నిన్ను కాదా, నన్ను కాదా. ఏం చేసావు బిడ్డ దేవుడికి? ఏమిచ్చావు దేవునికి? ఏం ఆశించాడు నీ దగ్గర నుంచి? డబ్బా, ధనమా, వెండి బంగారాలా? ఏం ఆశించాడు? ఏం ఆశించాడు బిడ్డ? ఈ చిన్న హృదయంలో ఆయనకు చోటిస్తే ఆయన అంటున్నాడు కదా, నీతో నేను ఉంటాను బిడ్డ, నీలో నేను ఉంటాను బిడ్డ, నీతో కలిసి నేను భోజనం చేస్తాను బిడ్డ అని ప్రాధాన్యపడుతున్నాడమ్మా. ఆయన ప్రాధాన్యపడుతున్నాడు. ఇస్తున్నావా నీ హృదయాన్ని? అయ్యా, ఇస్తున్నావా నీ హృదయాన్ని? ఆలోచించు. ఎక్కడో ఉన్న మనల్ని, ఏ రాష్ట్రంలో ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో తెలియలేనటువంటి మనలను ఇటు రీతిగా తన సముఖంలో కూర్చాడే దేవదేవుడు. ఆయనకి ముందుగా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నిజమే, ఎక్కడ వారమో ఎచ్చట వారమో తను ఏర్పాటు చేసిన స్థలంలో ఈ రీతిగా ఉంచాడు. ఏమిస్తున్నాము బిడ్డ? ఏమిస్తున్నాము చెప్పండి. ఈ రాత్రికి ఎందుకు కూడుకున్నాం మనం ఇక్కడ? దేనికమ్మా కూడుకున్నాం ఈ రాత్రి? ఏమా ఎందుకు కూడుకున్నాం? యోవేలు గ్రంథము 14వ అధ్యాయము 14, 15, 16. ఈ రాత్రికి తను ఏర్పాటు చేసిన స్థలంలో ఇటుగా మనందరినీ ఎందుకు కూర్చాడు ఇక్కడికి అంటే, ఏమ్మా చదువున్నారా అమ్మా? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి
దినము ఏర్పరచుడి. దీని కొరకు యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను ఈ దేశములో జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరములో చాలా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వభౌముడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలయ్యా. మంచి దేవుడా, ఎంతవరకు చక్కని స్తుతి గీతాల ద్వారా, చక్కని ఆరాధన ద్వారా, ఇదిగో మీ దాసులు చక్కని క్రిటిక్స్ ద్వారా అందరూ తండ్రి నేను మహిమపరిచారయ్యా. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయోగ్యుడు నాయన, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికి రాని వాడిని, నన్ను కూడా ప్రభువా మీ ఇష్టమైతే, మీ చిత్తమైతే కొద్ది నిమిషాల పాటు మీ శిలువ చాటును నన్ను మరుగుపరచండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి. దైవ స్వరంతో మాకు కూడి వచ్చిన మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే జోక్యం చేసుకొని, కలుగు చేసుకొని ఈ రాత్రంతా ప్రార్థన మీ వైవాదంగా జరగటానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని బ్రతిమలాడుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదువుదామా మొదటి మాట. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము. అయ్యో, మనకి వ్రతాలు ఉన్నాయైతే, మనకి వ్రతాలు అయితే మనం వ్రతాలు చేయలేమో కదా. మనం చేయకూడదు వ్రతం, మనకు అచ్చిరాదు వ్రతం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారా? వ్రతం చేయి మనం చేయకూడదా? అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వ్రత దినము. కొంతమంది ఉన్నారు 21 దినాలు వ్రతం చేస్తారు, కొంతమంది ఉన్నారు 7 రోజులు వ్రతం చేస్తారు, కొంతమంది ఉన్నారు 3 రోజులే వ్రతం చేస్తారు. ఈ వ్రతాలన్నీ చేసేసానయ్యా నేనైతే. ఈ వ్రతాలన్నీ చేసేసాను. ఎర్రగుడ్డలు వేసుకొని, ఎర్రమాలలు వేసుకొని ఈ వ్రతాలన్నీ కూడా చేసి 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 ఎక్కడ పడ్డానయ్యా ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. వ్రతాలన్నీ చేసేసాను. వ్రతం చేయడమే కాదు, 18 పాటలు కూడా రాశాను ఆవిడ మీద. నేను 18 పాటలు రాశాను. 12 సంవత్సరాలు నిప్పులు గుండం దగ్గర, 14 సంవత్సరాలు చండి అనే యాగం చుట్టూ వెళ్ళి ఆ కొండ చుట్టూ తిరిగా. ఎన్ని వ్రతాలు చేసినా నాకేమీ దొరకలేదు. కానీ ఎంత తిరిగినా నేను అక్కడే ఉన్నాను. కానీ నేను ఎన్ని స్థలాలకు వెళ్ళా నా బ్రతుకు మారలేదు. కానీ నేను ఎన్ని వస్త్రాలు మార్చినా నా బట్టలు మార్చినా నా బ్రతుకు మాత్రము మారలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళి గుండు కొట్టించుకునేవాడిని. అయినా నా గుణం బట్టలు మార్చుకున్నాను, బ్రతుకు మారలేదు. గుండు కొట్టించుకున్నాను, నా గుణం మారలేదు. ఎక్కడ మారింది అంటే నిజమైన దేవుడి దగ్గర. హల్లెలూయా. నిజమైన దేవుడి దగ్గరికి వచ్చాను. నేను రాలే బిడ్డలారా. నన్ను నీలాంటి ఒక స్త్రీ తీసుకొచ్చింది. ఒక స్త్రీ తీసుకొచ్చింది అయ్యా ఈ స్థలానికి, నిజమైన దేవుని దగ్గరికి. నిర్గమకాండం 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నేనేమన్నాను? ఈ నిజమైన దేవుడిని. ఆ స్త్రీ ఎవరో కాదు, అదిగో అక్కడ ఉంది నా భార్య. నిలబడమ్మా ఒకసారి. ఆవిడ తీసుకొచ్చిందమ్మా ఈ నిజమైన దేవుని దగ్గరికి. నిర్గమకాండం 5వ అధ్యాయము 1 నుంచి చదువుతాను.
ఇశ్రాయేలు పోలించడానికి యెహోవా అయ్యా 2006 అయ్యా, 2006 సంవత్సరం. ఈ రోజున కానీ నువ్వు నిజంగా ఆ దేవుని మందిరానికి వస్తే నీ కాలు చేయి పడిపోయిందన్నా కదా, నిన్ను బాగు చేస్తాడయ్యా, ఒక్కసారి అయ్యా ఆ యేసు ప్రభు దగ్గరికి రా. ఎవరి దగ్గరికి రమ్మంటున్నా? యేసు ప్రభు. వాడెవడు? ఎవడమ్మా యేసు ప్రభు చెప్తున్నావు నువ్వు? ఎవడా యేసు? ఎవడో 45 సంవత్సరాలు వచ్చే ఎప్పుడు ఆయన మాట మా ఇంట్లో కానీ, మా ఒంట్లో కానీ, మా నోట్లో కానీ లేదు. ఈరోజు నువ్వు కొత్తగా చెప్తున్నావు. ఎవడో యేసు ప్రభు ఆయన దగ్గరికి వస్తేటట నన్ను బాగు చేస్తాడట. ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారే నా ఇంట్లో, వీరెవరు బాగు చేయలేరా? వీరెవరికి నా బాగు చేయడం చేత కాదా? ఆయనే బాగు చేస్తాడా? అంత సమర్థుడా? లేదు, నేను రాను. నీ ఇష్టమయ్యా. గొప్పతనం ఏంటో తెలుసా? అందులో కొడిదేశం వచ్చిన తర్వాత ఎవరికి లేని సాక్ష్యాన్ని అపోస్తలయ్య గారు నా సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టి రికార్డింగ్ చేయించి మొత్తం ప్రపంచం అంతా చూపించారు అయ్యగారు. అందులో పెట్టి దేవుని వందనాలు. అయ్యగారు ఎక్కడున్నా నేను జీవితంలో మర్చిపోలేదు ఒకటే, నా యొక్క సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టింది కోటి దేశంలో మొట్టమొదటిసారి నాదే. నా సాక్ష్యాన్ని అయ్యగారు చెప్పారు, చాలా పవర్ఫుల్ ఇది. ఎక్కడా కానీ చిన్న తప్పులున్నా మొత్తం మనందరి మీదకి వస్తుంది, జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి సురేష్ పాస్టర్ గారు తీసుకొచ్చి 3 చోట్ల తీసుకెళ్ళి నా యొక్క సాక్ష్యాన్ని చేశారు. ఇప్పటికే ఉంటారు. మీరు యూట్యూబ్లో కొడితే సన్నిగంటి అని కొడితే వస్తారు. 3 భాగాలుగా వస్తుంది నా సాక్ష్యాన్ని. మీరు వినాలనుకుంటే సమయం తక్కువ కాబట్టి చెప్తున్నా. 2006 సంవత్సరంలో జ్ఞానకృష్ణ గారు అమ్మని చెప్తే నేను రాను, ఆడెవడో దేవుడి దగ్గరికి ఎవడో వేసుకున్నాడు, నేను రాను అంటే 31వ తారీఖు రాత్రి నాకు జరిగింది 2005 సంవత్సరము 12వ నెల 29వ తారీఖున లేస్తా ఉంటే లేవలేకపోయాను. పక్కనున్న నా భార్య చెప్పానమ్మా, ఎందుకో నడుములో కాస్త నొప్పిగా ఉంది. ఆమె చక్కని మాట చెప్పింది, నీకు మామూలే కదా, 1 గంట పోతే షాపులు ఇప్పుతారు కదా, అప్పుడు ఇదేది. ఎందుకంటే అంత హీనమైన బ్రతుకు బ్రతికనయ్యా నేను. లేదమ్మా, చాలా బాధగా ఉంది, లేవలేని స్థితిలో ఉన్నాను అంటే ఆవిడ చెప్పిన మాట, నీ బ్రతుక్కి నీకు మళ్ళీ ఒక ఫ్యామిలీ డాక్టర్ పో, ఆడ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 10 అయింది. ఎస్ కమింగ్ అన్నారు డాక్టర్ వెంకటరావు గారు. లోపలికి ఇలా తలుపు తీసి ఇలా చూసేసరికి డాక్టర్ గారు ఇలా మొక్కలు చూసి, పనికి మాలోడా మళ్ళీ వచ్చావా అన్నట్టు ఒక చిన్న నవ్వు నవ్వాడు. అంటే నేను ఎన్నిసార్లు ఉంటాను ఆయన దగ్గరికి, ఎన్ని రోగాలతో వెళ్ళాను ఆయన దగ్గరికి, ఎన్నిసార్లు నన్ను బాగా చేస్తున్నాడు ఆయన. అయ్యా లేదయ్యా, ఇది పరిస్థితి, ఇలా ఉన్నానంటే సేమ్ డైలాగ్ నా భార్య ఏదైతే డైలాగ్ వేసిందో అదే డైలాగ్ వేశారు డాక్టర్ గారు. అయ్యా నిలబడలేకపోతున్నాను, దయచేసి నాకేదో ఇంజక్షన్ ఇవ్వండి అంటే 2 మాత్రలు ఇచ్చాడు, 1 ఇంజక్షన్ వేసాడు, ఇంటికి వెళ్దామని చెప్పాడు. ఇంటికి వచ్చాను, ఫలితము విపరీతంగా పెరిగిపోతుంది నొప్పి. వచ్చాను 1 గంట 2 గంటల ప్రాంతంలో. చక్కగా మా ఆవిడ పడుకున్నప్పుడు రూమ్ తాళం తీసి, బీరువా తాళం తీసి 3000 రూపాయలు జేబులో పెట్టుకొని
నాకు పనికి మారిన వారితో చాలా మందితో స్నేహం ఉండేది. ఎందుకంటే నేను చేసిన ఫీల్డ్ అటువంటిది. నేను ఉండేది సినిమా ఫీల్డ్లో. నన్ను ఎంతమంది చూసారో తెలియదు, కానీ అందరితో చేసేసాను సినిమాలు. నాగార్జున, చిరంజీవి, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరితో చేశాను. ఎన్టీఆర్ తోటి. ఎన్టీఆర్ చూడాలా? ఆది సినిమా చూడుతుంది. సినిమాలో చేసిన వల్ల డబ్బు, విపరీతమైన డబ్బు వచ్చింది సినిమా ఫీల్డ్లో. ఆ డబ్బుతో నేనేం చేసుకోవాలో తెలియక ఆ డబ్బుతో జబ్బులు కొనుక్కునేవాడినమ్మా. అర్థమైంది కదా? ఏం కొనుక్కునేవాడిని? జబ్బులు కొనుక్కునేవాడినయ్యా. అటువంటి నా బ్రతుకు, అటువంటి నీచమైన బ్రతుకు, అటువంటి పనికి మాలిన నా జీవితాన్ని నా దేవుడు మార్చాడయ్యా. డాక్టర్ దగ్గరతో మాట చెప్పాడు. ఇమీడియట్గా నువ్వు స్కానింగ్ చేయమని చెప్పాడు. స్కానింగ్ చేస్తే చెప్పాడు, నీకు పక్షవాతం వచ్చింది. నాకు పక్షవాతం ఏంటండి? ఎస్ వచ్చింది. నేను 2 రోజులకు మందులు ఇస్తాను. సోమవారం 2006వ సంవత్సరం 2వ తారీఖు ఉదయం 10 గంటలకు వస్తే నీకు ఆపరేషన్ చేస్తాను, బాగు చేస్తాను, వెళ్ళిపో అని చెప్పాడు డాక్టర్ గారు. వచ్చాను 31వ తారీఖు రాత్రి. ఆ మధ్యాహ్నం మా ఆవిడకి చెప్పాను. ఆవిడ చెప్తే ఆవిడ మళ్ళీ అదే మాట, ఏంటి రేపు మంచి రోజయ్యా, నువ్వు రాయా చర్చికి, ఆ నిజమైన దేవుడయ్యా. ఎందుకని వచ్చేమో మీ భార్యకి ఎలా తెలిసండి అని చెప్పాను కదా. సాక్ష్యాన్ని పూర్తి చెప్పట్లేదని. కాకినాడ పట్టణంలో తాళరేవు దగ్గర ఉన్నట్టు హాస్టల్లో చదువుకుంది నా భార్య. ఎందుకంటే ఆవిడ యానం గనక ఆ తాళలో చదువుకున్నప్పుడు అదే ఉదయాన్నే చిన్న ఏదో ప్రార్థన చేసేసి పంపించేవారట. చూడండి, 15 సంవత్సరాలు చేసినప్పుడు నిన్న ప్రార్థన, తన 15వ సంవత్సరం చేసినటువంటి ప్రార్థన 35 సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని ఫలింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన వ్యక్తిని మన మధ్యలో లేకపోయినా తన ప్రార్థన మాత్రం నిత్యం మన మధ్యలోనే ఉంటుంది. హల్లెలూయా. అదే ప్రార్థన. ఇక గది గారిదైనా, బెన్ని గారిదైనా, చాలా మంది ఉన్నటువంటి కుటుంబరావు గారైనా, సామాన్లు, వీళ్ళు ప్రార్థనే ఈ స్థలంలో ఇలా ముందుకెళ్తున్నట్టే కేవలం ఆ ప్రార్థన ప్రసాద్ దేవుని యొక్క మహాకృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 31వ తారీఖు ఉదయాన్ని మామిడికి నాకు ఘర్షణ, మళ్ళీ ఇదే గొడవ వస్తే నేను ఇదే మాట అంటే ఇష్టం. ఆ రాత్రికి ఏందులారా, ఇది నా ఆఖరి రోజు. 31వ తారీఖు రాత్రి 12 గంటల సమయంలో ఆవిడతో నాతో ఆవిడ ఏం చేస్తున్నా మాట్లాడుకుంటున్నా. అమ్మా, ఎక్కడికి వెళ్ళావే నువ్వు? ఏమైపోయావే నువ్వు? నా సర్వస్వం కోల్పోయానే, సమస్తాన్ని కోల్పోయానే. మంగళవారం పూట కంచెలు పట్టుకుని రా అంటే వచ్చేదానివే, శుక్రవారం పూట రమ్మంటే వచ్చేదానివే, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేదానివే. నా సమస్తం సర్వం కోల్పోయి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేకుండా ఈ స్థితికి వచ్చేసానే. ఏమయ్యావు ఈ రోజున? ఒక్కసారి నన్ను బ్రతికించవా అమ్మా? ఒక్కసారి బ్రతికించమ్మా. ఇదిగో మళ్ళీ నేను సిద్ధపరుస్తుంచాను బట్టలు. అయ్యార బట్టలు చూడు, అయ్యార మాలో చూడు, సిద్ధంగా ఉన్నాయి. నేను 2వ తారీఖున మళ్ళీ పొద్దుట నేను మళ్ళీ మాల వేయాలి, వ్రతం చేయాలి. 41 రోజు వ్రతము చెయ్యాలి మళ్ళీ నేను. నిజమైన దేవుడు నువ్వు అడిగిన దానికి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగాను, సమాధానం లేదు, ఏమీ లేదు. పైపెచ్చు చివరి క్షణంలో ఒక మంచి మాట చెప్పిందండి. ఆ మాట ఈరోజు మీ మధ్యలో నన్ను ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పిందంటే, రాత్రి మధ్యకాల రాత్రి నుంచి నన్ను నువ్వు ఎంతగానో బతికించు
బతికించని నన్ను ఎక్కడ కూడా ఎంతగా నువ్వు అడుగుతున్నావంటే అంతగా కన్నీరు కారుస్తూ అడుగుతున్నావురా. కానీ జాగ్రత్తగా గమనించాలి, కానీ నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలన్నా నాలాంటి దేవతల దగ్గర కానీ నాలాంటి దేవుళ్ళ దగ్గర కానీ లేదురా. మరి ఎవరి దగ్గర ఉంది? నువ్వు మధ్యాహ్నం అన్నావు చూసావా నీ భార్యతో, ఎవడో అన్నావు యేసు ప్రభు, వాడి దగ్గర ఉందరా, వాడి దగ్గరికి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉందమ్మా? నేనేం చెయ్యాలి? వాడిని విడిచిపెట్టాలి, దాన్ని ఈ నిజ దేవుడిని విడిచిపెట్టాలా? ఎవరిని విడిచిపెట్టాలి? బ్రతకాలనుకుంటే దేవుడి దగ్గర, చావాలనుకుంటే అక్కడే ఉండాలి. మరి నువ్వెందుకు నా ఇంట్లో అంటే మాకు చేత కాకపోయినా పౌరుషం ఎక్కువ ఉంటుంది. పౌరుషానికి లోటు ఉండదు. రాత్రి 2:30 ప్రాంతంలో ఎంత బట్టలు పట్టుకొని నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మా ఇంటికి మా చిన్నమ్మ చూసి ఆ కరగటం దగ్గరికి వచ్చి పడుకున్నాను, లేపుతుంది. నాన్న ఏమైందమ్మా? నాన్న నువ్వు ఎవరితో గొడవాడావా? నేను ఎవరితో గొడవలేదు తల్లి. లేదు నాన్న నువ్వు గొడవాడావు, గుర్తుపెట్టుకో. ఇంట్లో నుంచి ఒక ఆడమనిషి ఇంత బట్టలు ముట్ట పట్టుకొని వెళ్ళిపోవడం కల్లారా చూశాను రా. అమ్మా ఏం చెప్తాను? నిజం నాన్న, చూశాను. అయితే నా ఒంట్లో రోగం పోయింది, నా ఇంట్లో దరిద్రం కూడా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారి జనవరి 1, 2006 మళ్ళీ మా ఆవిడ సీడీ ఆపుతుంది. ఏ సీడీ? ఎంతడానికి చర్చికి ఎవడో నేనంటే మళ్ళీ రమ్మంటున్నావు ఏంటమ్మా అని చెప్పేసి మళ్ళీ కోపపడి కాసేపుడికి ఆవిడ చెప్పిన మాట ఇప్పుడు అంత సులువుగా ఒప్పేసుకున్నాను అనుకో, ఈ దగ్గర మీద లోపలిపోతాను కదా. తర్వాత కూర్చున్నానమ్మా, నేను రాలేను తల్లి, చూస్తున్నా కదంటే నువ్వు నిజంగా రావాలనుకుంటే, నీ మనస్సాక్షిగా రావాలనుకుంటే నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని నడిపిస్తాడు. మనస్సాక్షి అంటే తెలియదు, మనస్సాక్షి ప్రార్థన అంటే తెలియదు. మన ప్రార్థన అంతా రోడ్డు మీద ప్రార్థనే కదా. ఈ చేత్తో నిమ్మకాయలు, ఈ చేత్తో వేపకమ్మలు, ఇది మా భక్తి. ఈ భక్తి నాకు తెలియదుగా, అని చెప్తే నా భార్య వచ్చింది, తలపైన చేతులు ఉంచింది, ప్రార్థన చేసింది. అప్పుడు తెలిసింది ఈ ప్రార్థన ఇప్పుడు ఆ బిడ్డ 15 సంవత్సరాల కిందట చేసిన ప్రార్థన, 15 సంవత్సరాల కిందట నేర్చుకున్న ప్రార్థన ఈరోజు ఈ స్థలానికి తీసుకొచ్చింది. చేసి అమాంతంగా ఇంతకన్నా భయంకరంగా ఉండేదయ్యా, ఇంతకన్నా భయంకరంగా ఒళ్ళు ఉండేది, ఇక్కడ దాకా తల ఉండేది, ఇక్కడ దాకా అబ్బో. అందుకోసం ఇప్పుడు నేను రౌడీ క్యారెక్టర్లు చేసేవాడిని. సినిమా వివచ్చంగా ఉండేవాడిని. ఆ ఎర్ర బట్టలు వేసుకొని రోడ్డు మీద వస్తూ ఉంటే అందరిలాగా నేను షర్ట్ ప్యాంట్ వేసుకునేవాడిని కాదు తల్లి. ఆ వ్రతం చేసేటప్పుడు నీలా తయారయ్యేవాడిని నేను. ఆ వ్రతం చేసేటప్పుడు నీలాగా తయారవి ఎర్ర పట్టు చీర కట్టుకొని, ఎర్ర బ్లౌజ్ వేసుకొని, ఎర్ర గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ గాజులు వేసుకొని, ఎర్రగా పారాణి పెట్టుకొని, ఆ కళ్ళు అని పట్టీలు పెట్టుకొని ఇంటికి వెళ్తా ఉంటే నా ఆకారానికి నన్ను చూసి కొంతమంది పిల్లలు భయపడి పారిపోతుండేవారు. ఎవరైతే నన్ను పిలిచారో పూజ పెట్టించుకుందామని, భజన పెట్టించుకుందామని నన్ను చూసారు, వాళ్ళైతే నన్ను చూసి శాస్త్రంగా ఆవిడే మా ఇంటికి. అది తెలియదు నా స్థితి, అది నా స్థితి. ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడిగేసి పసుపు రాసేసి యవనస్తులు నేను అనుకునేవాడిని. ఎంత సంతోషంగా ఉంటారు కదా. ఈ రోజుకి ఇప్పటికీ ఏడుస్తుంటాను నేను. ఎంత దౌర్భాగ్యం బతికినదయ్యా, ఎంత దౌర్భాగ్యం జీవితం జీవించానయ్యా. ఒక మనిషి కాదు, ఒక మనిషి పట్టుకుంటున్నా కాదు, ఒక మనిషి కాళ్ళు కడిగే అర్హత నా దేవుడికి ఉంది. క్షమించే అర్హత నా దేవుడే నేర్పించాడయ్యా. కోవిడ్ దేశంకి వచ్చే ముందు రోజున 12 మందికి ఇంట్లో ప్రార్థన పెట్టించి 12 మంది కాళ్ళు కడిగి కోవిడ్ దేశం వచ్చింది.
మొన్న నేను ఒక దగ్గరికి సువార్త ప్రకటిస్తాను. నా పని ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? సువార్త భావించండి. నెలకు 3 చోట్లకి వెళ్తాం, కొండల స్థలానికి వెళ్తాం, వర్షాలు వచ్చినా, ఎండలు వచ్చినా, వానలు వచ్చినా, పల్లెటూరుకి వెళ్తాం, ట్రైబల్స్ మధ్యకి వెళ్తాం. భయంకరమైన ఎన్ని అవమానాలు పడుతూ ఉంటాం. ఎంతమంది మమ్మల్ని పట్టడానికి వస్తారు, ఉమ్మి కూడా వేస్తుంటారయ్యా మా మొక్కల మీద. దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెయ్య పని. ఈ పని కాదు నువ్వు చేయవలసిన పని. నా కుమారుడా, ఇది కాదు నీ పని, అది నీ పని చెప్పి తీసుకెళ్ళాడుగా. మరి దేవుని మాట వినాలవద్దా? ఉమ్మయించుకుంటున్నామయ్యా మొక్కల మీద, తిట్టించుకుంటున్నామమ్మా. మీలాంటి స్త్రీలు వచ్చి తిడుతున్నారు మొఖాలు పడి. నువ్వెవడమే ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నావు? ఎవడో దేవుడు, నువ్వెవడ ఇక్కడ ప్రకటిస్తున్నావు? ఎన్ని అవమానాలు పడుతున్నామో తెలుసా? ఎన్ని నిందలు పడుతున్నామో తెలుసా? 43 సార్లు పడుతూ ఉంటాం. 40 మంది మా ట్రూప్ ఉంటుంది. అలాగా 40 మంది మా సమాజం ఉంటుంది. సువార్త టీం వెళ్ళిన ప్రతి చోటకి ఏదో ఒక విధంగా ఏదంతా మేము తగ్గించుకున్నా సరే కావాలని దుష్టుడు తన ప్రభావం చూపిస్తూ ఉంటాడు. కానీ చివరకు విజయం మాదే. ఎన్ని చేసినా, ఎన్ని చెడు మా మీద ఎంతమంది ఉసిరిపోయినా, ఎంతమంది మా మీదకి వచ్చిన, కర్రలతో వచ్చిన, కట్టెలతో వచ్చిన, ఏళ్ళతో వచ్చిన, యేసు నామములో ప్రార్థన చేస్తే వాళ్ళు తూక్కు ముడుచుకొని వెళ్ళిపోతుంటారు. సింహపు పిల్లలు ఆకలి ఉంటాయి. తన బిడ్డలు సింహాలు నోళ్ళు మూయించిన దేవుడు వారి నోళ్ళు మూయించలేడా? అలాంటి ఇబ్బందులు పడతాం తెలియదు. అది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. అందుకోసమే ఇక్కడి నుంచి నన్ను దేవుడు మళ్ళీ తీసుకుపోయాడు. వ్రతాలు చేస్తున్నాం. ఒక దగ్గరికి వెళ్ళాను, గుడి దగ్గరికి వెళ్ళిపోతుంటే గుళ్ళు పూజారి బయటకు వచ్చాడు. పరిగెట్టి నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఇలా రండి అన్నాడు. సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ? సువార్త ప్రకటించి. ఎవరు చెప్పాడు మీకు ఇక్కడ? ఎవరు చెప్పక్కర్లేదయ్యా. నిజంగా దేవుడు మాకు అప్పగించిన పని నువ్వెవరు చెప్పడానికి? అసలు నీ ఉద్దేశం ఏంటి అంటాడు కదా. మీరు ఇచ్చినవి మేము అందరూ తినేయాలి, మేము ఇచ్చింది మీరు తినకూడదు. ఏదో చెప్పాడా మీకు దేవుడు? నన్ను ఎవరు చెప్పారయ్యా? పెట్టు ప్రసాదం గుళ్ళోకి రమ్మంటావా? మోకరించమంటావా? ఏం పెడతా? పెట్టు. తింటావా? తింటాను. ఇక్కడే ఉండాలన్నా లోపలికి వెళ్ళాడు. తలాడు తీసుకొని చేతిలో పెట్టాడు. ఓ మాట చెప్పాను తల్లి. ఏం చెప్పాను తెలుసా? నేను తింటానయ్యా. మీరున్నారు కదా, కార్తీక మాసంలో చేస్తారు కదా. కార్తీక మాసంలో మీరు ఏం చేస్తారయ్యా? మేమా అతి నిష్ఠగా ఏం చేస్తాం? వ్రతాలు చేస్తాం. మంచిది. ఇంకా అనేకమైన పండుగలు వస్తూ ఉంటే, దసరా వచ్చింది కదా, 9 రోజులు నవరాత్రులు చేస్తారు. అతి నిష్ఠగా వ్రతాలు చేస్తాం. మంచిది. ఇలాంటి ఎన్నెన్నో వ్రతాలు చేస్తారు కదా. చేస్తాము, అది మా ఇది, మేము చేస్తాం. మంచిదేనయ్యా, తప్పనట్లేదు. కానీ ఈ వస్త్రం, ఇది రక్షణ వస్త్రం కాదయ్యా. నేను వ్రతంలో ఉన్నానయ్యా. నేను యేసు ప్రభు వ్రతంలో ఉన్నాను. ఆ వ్రతంలో ఉన్నప్పుడు నేను నిలిచింది తినకూడదయ్యా. ఏమంటారేంటి అయ్య గారు? వ్రతం చేస్తున్నాను కదా, మట్టి తీసుకొస్తాను, ఒక కొడుకు నేను కోస్తాను, తింటావా? చిచి మేము తినం. మరి ఏమన్నా వ్రతం చేస్తున్నా? మరి మేము వ్రతం తినకూడదయ్యా. మేము తినకూడదు. మేము యేసు ప్రభు వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం విడిచిపెడతాను చూడు, అప్పుడు నువ్వు ఇచ్చింది మేము నీకు దండం వెళ్ళిపోరా అన్నాడు. దేవుడు నామాన్ని మేము కలిగి ఎన్ని అప్పనందరు తల్లి. పూజారి వచ్చాడు, నన్ను అడుగుతున్నాడు, లాడు పెడతాడట, తింటానన్నా, తప్పులేదు, తింటా. కానీ నేను వ్రతం చేస్తున్నాను. మీరు వ్రతాలు చేసేటప్పుడు నీసు ముట్టుకోరు కదా, భక్తి శ్రద్ధలతో ఉంటారు కదా. ఉంటాం. మరి నీసు ఎందుకు ముట్టుకోరు? తినకూడదు. మేము మాలో ఉన్నామయ్యా, మేము భక్తిలో ఉన్నామయ్యా, వ్రతం చేస్తున్నామయ్యా, మేము కూడా ఇది తినకూడదు. వ్రతం అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తాను, నీ ఇంట్లో భోజనం చేస్తాను. వద్దులే, రావు తిరిపో. దేవుని నామాన్ని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. నచ్చి తల్లి కిందకి వెళ్దాం. ఏమన్నాడు? వ్రతము
ఈ రాత్రి మనం ఎందుకున్నాం ఇక్కడ? ఎందుకున్నామయ్యా? ఎందుకున్నామమ్మా? ఇప్పటి వరకు నేను ప్రార్థన చేశాను కదా, కన్నీటి ప్రార్థన చేశాను కదా, ప్రార్థన చేస్తాం. బతిమాలుకున్నామా లేదా? బతిమాలుకోలేదా దేవుణ్ణి? కన్నీటితో బతిమాలుకోలేదా దేవుణ్ణి? హృదయపూర్వకంగా బతిమాలుకోలేదా దేవుణ్ణి? ఈ రాత్రి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, కొన్నిసార్లు చంటి పిల్లని నువ్వు బ్రతిమాలుకుంటావు చూసావా? అన్నం తినకపోతే నాన్న ఇది తిన్నానా, ఇది చూడు నాన్న, ఇది సన్నమా చూడు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని చెప్పవా? అన్నం తినిపించవా తల్లి? అలా బ్రతిమాలుకోవాలి నీ దేవుని కూడా. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతిమాలు, బ్రతిమాలు. అవసరమైతే లోబడు, లోబడు. లోబడుతున్నావా దేవుడి దగ్గర, లేక తిరగబడుతున్నావా దేవుడి దగ్గర? ఎలాగుంది నీ పరిస్థితి? ఎలాగుంది నీ పరిస్థితి? ఆయన చెప్తున్నాడు, దేవాది దేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఏం చెప్తాడు తెలుసా? లోబడి ఉండండి, తగ్గించుకుని ఉండండి. ఆయన లోబడ్డాడు, తగ్గించుకున్నాడు కాబట్టి తన శిష్యుల పాదాలు కడిగాడు. నువ్వు ఎప్పుడైనా కడిగావా నీ సేవకుల పాదాలు? ఎప్పుడైనా నీ సేవకుల పాదాలు పట్టుకున్నావా? పాదాలు కడిగావా? ఆలోచించండి అయ్యా, ఎంతవరకు చేస్తున్నాం దేవుడు మనకి అప్పగించిన పని? ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? దేవుడు అప్పగించిన పని చేస్తున్నావా నువ్వు? లోబడండి అని చెబుతా ఉంటే ఎక్కడ లోబడుతున్నావు? ఇంట్లో నీ భార్య నీకు లోబడట్లేదయ్యా, ఇంట్లో నీ భర్తకి నువ్వు లోబడట్లేదమ్మా. దేవుడికి లోబడతావా నువ్వేమైనా? ఏం చెప్పాడు దేవుడు? నీ భర్త మీద నువ్వు తిరగబడని చెప్పాడు కదా వాక్యం. నీ భార్య నువ్వు ద్వేషించు అని చెప్పాడు కదా వాక్యం. ఆలోచించండి, రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోబడ్డావా? దేవుడి మాటకి విధేయత చూపించావా? దేవుడి మాటకి లోబడ్డావా? తనకు తాను హెచ్చించుకునేవాడు, తనకు తాను తగ్గించుకునేవాడు. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము నన్ను. ఆయన ఎక్కించవలసిన నువ్వు అడుక్కో పని లేదు, ఆయనకి నువ్వు అడగవలసిన పని లేదు. నీలో ఉన్నటువంటి అప్రార్థన కలిగిన జీవితమే, నీలో ఉన్నటువంటి ఆ మంచి సహృదయమైన మనస్సే, నీలో ఉన్నట్టు లోబడి తత్వమే ఆటోమేటిక్గా నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. దానికోసం నువ్వు ప్రయాసపడమాక, ఓ రాత్రి పగలు ఏడ్చేమాక. ఓకే, నీ ప్రార్థన విన్నాడా దేవుడు? నీ ప్రార్థన విన్నాడా దేవుడు? నువ్వు ఆమెను అనేసరికి నీ దేవుడు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అది ఎలాగా? నీ ప్రార్థన ఆయనకి ఇష్టం అవ్వాలి. నీ ప్రార్థన ఆయన సన్నిధికి వచ్చిందా? నీ ప్రార్థన ఆయన విన్నాడా? అడిగావా ఒక్కరోజున నువ్వు దేవుణ్ణి? నానా నా ప్రార్థన నీ సన్నిధికి వచ్చిందా? అడిగావా బిడ్డ ఒక్కరోజేనా? అడగం, మనకు నామోషి ఎక్కువ. అయ్యో నా ప్రార్థన అంతేంటి, నేను ప్రార్థన కాలేదు, మంచిదానివే, నువ్వు అనుకోవడం తప్పలేదు, కానీ నీకు నువ్వు అనుకోవడం మంచిదే. కానీ దేవుణ్ణి అడిగావా? అయ్యా దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపము వలె పైకి 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 లేవాలయ్యా. మన ప్రార్థన కిందకి కిందకి కిందకి.
ఆలోచించండి దేవుని పిల్లారా, ఆలోచించండి ఎలా ఉన్నాయి. ఈరోజు ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి? ఎందుకు పెట్టాడు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన? ఈ రాత్రి అంతా మనం ఎవరు చేయాలి? ప్రభువుని వాయస్. ఈ రాత్రి బ్రతిమాలు తెల్లవారేసరికి నిజముగా 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 నువ్వు మొదలు పెడితే ఇదిగో నీ పక్కనే ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు. నువ్వు తెల్లవారేసరికి ఒక అద్భుతమైన కార్యం చూడగలుగుతావు. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేయి పట్టి నడుపును. నువ్వు చీకట్లో ఉన్నా, గాఢాంధకారంలో ఉన్నా, వెలుగులోకి లేవనెత్తగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఎందుకు పిలిచాడో తెలుసా? నిన్ను నన్ను ఆయన మనము బ్రతిమాలుకోవాలట. వచ్చేసాం, చేస్తావు కార్యం. రేపు ఎందుకు చెయ్యం? సంపూర్ణ రాత్రి నీ రాత్రిలో ఉన్నాను కదా, నేను ప్రార్థన చేశాను కదా అనుకోవడం తప్పు లేదు, అనుకో, మంచిదే. కానీ నువ్వు చేసిన ప్రార్థన వినాలి. నువ్వు చేసిన ప్రార్థన ఆయనకు ఎలా ఉండాలి? ధూపము వలె ఉండాలి. అప్పుడు నువ్వు తెల్లవారి ఇక్కడి నుంచి లేచి ఆమేన్ అనేసరికి అద్భుతాలు చూడగలుగుతావు. ఇంటికి వెళ్ళేసరికి హల్లెలూయా. ఎవరిని పిలవమన్నాడమ్మా? చదువు కిందకి వెళ్తే చదవాలి, టైం అయిపోతుంది. ఏమన్నాడమ్మా? ఎవరిని పిలవమన్నాడు? పెద్దలను, ఈ దేశంలో ఉన్న జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరాన్ని. మనం ప్రార్థన పెట్టుకుంటే పక్కింటి పిలవం కదా, మనకి ఇష్టమైతే పిలుస్తాం కదా. మనకి ఎవరైతే సంతోషం ఉంటారో అవే పిలుస్తాం మన ప్రార్థనకి. అందరిని పిలవం. ఎందుకు పిలుస్తాం? ఆవిడికి నాకు నిన్న గొడవ ఎందుకు వద్దు, చిన్న వస్తాను కానీ ఆయనతో నేను మాట్లాడు. ఇగో నా ప్రాణం ఇలాగే పోవాలి కానీ దాంతో నేను మళ్ళీ మాట్లాడతానా? అయ్యో, ఈ విషయం మాత్రం నెంబర్ 1 రాష్ట్రం. మనకి ఎంత రాష్ట్రమో. ఆయన అంటున్నాడు కదా, అయ్యా నువ్వు ప్రార్థన పెట్టుకునేటప్పుడు, ఆయన బతిమాలుకునేటప్పుడు ఎవరిని పిలవమన్నాడు? ఈ దేశంలో ఉన్న క్రైస్తవ బిడ్డల పిలువు, ఈ దేశంలో ఉన్న సేవకులను పిలువు, ఈ దేశంలో ఉన్న నాయకులను పిలువు, అధికారులను పిలువు, ప్రతి ఒక్కరిని పిలువు. ఎందుకు? అందరూ బతిమాలుకుంటే గొప్ప కార్యం చూడగలుగుతాం, గొప్ప కార్యం చూడగలుగుతాం. నేను చెప్పట్లేదు తల్లి, దేవుడు మాట చెప్తుంది. ప్రార్థన పెట్టించుకుని ఈరోజు చాలాసార్లు చూశాను, చాలా మందిరాలకు వెళ్తుంటాను. నేను నా పరిచయం చెప్పాను కదా, ఊరి మీద పరిచయం, ఇంట్లో కూర్చోబెట్టి పరిచయం నాకు ఇవ్వలేదమ్మా. అలాంటి పరిచయం నాకు ఇవ్వలేదు తల్లి. చాలామంది అన్నారు, నువ్వు చాలా అందంగా ఉండేవాడు, అంత బాగుండేవాడు, ఏమన్నా అలాగైపోయావంటే ఇది దేశం కాదు నాయన, అక్కడ నాకు అప్పగించిన పని ఏసీలో పరిచయం కాదు కానీ ఎండల్లో పరిచయం ఉంటుంది చెప్పాడయ్యా. హల్లెలూయా. నల్లని దానిదని ఏమన్నాడు ప్రసంగిలో? నల్లని దానిని ఎండ తగిలి ఏమైపోయింది అమ్మా? ఎండ ఏం తగిలింది? ఎండ సాదృశ్యం శ్రమలు, ఎండ నీ బాధలు, ఎండ నీ రోదన, ఎండ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, తగిలి 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 తెలియ నేనేమైపోయింది తెలుసా? బక్క చిక్కిపోయానయ్యా. ఈరోజు నల్లని దానిని నువ్వు నన్ను చూసి అపాయించుకుంటున్నావా? ఇలా నేను కూర్చోలా? శ్రమలు కనబడ్డ శ్రమకి వ్యాధి కనబడ్డ వ్యాధి, రోగం కనబడ్డ రోగం, అనేకమైన శ్రమలు, కుటుంబంలో శ్రమ, వీధిలో శ్రమ, బయట శ్రమ, సువార్తలో శ్రమ. ఈ సువార్తని దాటి 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 వెళ్ళేసరికి నల్లగానే అయిపోయానయ్యా, నల్లని వాడిని అయిపోయానయ్యా. ఇది నా పరిచర్య, నా దేవుడి పరిచర్య. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. పిల్లలే అనేక మంది ఉన్నారు. నిజమే, ఒకనొక రోజు గుర్తొస్తే వచ్చినామంటే కూర్చొని
చాలా బాధపడ్డాను. చాలేది కాదు ఈ చోటు, ఈ చోటు చాలేది కాదు. అక్కడ సేవకులు ఆ సగం మరొక సేవకులే కూర్చుండేవారు, పెద్దయ్య గారు అక్కడ కూర్చుండేవారు, అక్కడ సాల్మరాజు గారి గారు కూర్చునేవారు, అక్కడ మన జాన్ స్వామి గారు కూర్చుండేవారు. మిగతా స్థలం అంతా ఖాళీ లేకుండా బయట కూడా చూసేవారు కూర్చొని, కుర్చీ వేసుకుని. ఏమి ఈ రోజున ఎక్కడా విలువను అనిపిస్తున్నావా? నువ్వేమైనా వెళ్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? వెళ్ళి నీకు అప్పగించిన పని ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి ప్రకటిస్తున్నావా? నువ్వు ఎవరికైనా ప్రకటిస్తున్నావా బిడ్డ? నువ్వు ఎవరికైనా నీతో పని చేస్తున్నారే, నశించిపోతున్నారే, నాశనం అయిపోతున్నారే, ఏడుపు కూడు తింటున్నారు, ఏడుపు ఏడుపు ఏడుపు. అలాంటి వాళ్ళకి నువ్వు ఒక్కరోజు సువార్త చెప్పావా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకు కన్నీరు కారుస్తావు? ఎందుకు నీ శ్రమలో పడుతున్నావు? ఎందుకు నువ్వు రోధిస్తున్నావు? రా నా దేవుని మందిరానికి, ఒక్కరోజు రా, అద్భుతం చేస్తాడు నా దేవుడు. చెప్పావా ఒక్కరోజైనా సాక్ష్యం? చెప్పావా సువార్త? లేదు, మనం బాగున్నాం చాలా అంతవరకే. ఇతరులు ఎలా పోతే నాకెందుకు, నేను ఒక్కదాని పరలోకం వెళ్ళిపోతే చాలు. మరి నీ కొడుకు, మరి నీ కూతురు అలా రావక్కర్లేదా? నీ భర్త వద్దా? ఒక్కదాన్ని పరలోకం వెళ్ళిపోతావా? ఆలోచించు దేవుడా, ఆలోచించు. ప్రకటిస్తున్నావా సువార్త? ఇంటిలో ప్రకటిస్తున్నావా సువార్త? ఇంటిలో సువార్త ప్రకటించాలంటే ఫస్ట్ ఇంటిలో ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం పడి ఉండాలి కదా. ఇంటిలో సమాధానం లేదు, బయట సమాధానం లేదు, దేవుని దగ్గర అయితే అసలే సమాధానం లేదు. ఎలా ఉంటాయి మన బ్రతుకులు? ఆలోచించు దేవుడులారా. దేవుడు చెప్తున్నాడు, పిలువని అనిపించాలా? రాను 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 కనుక చూడండి ఏమైపోతుందో. ఇది ఆషామాసి స్థలం కాదని మొదటిసారి చెప్పాను నేను. ఈ స్థలంలో అనేకమైనటువంటి గొప్ప 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 దైవజనులు ఈ స్థలంలో ప్రార్థన చేశారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారంటే బయట దేశాల నుంచి కూడా వచ్చి ఈ స్థలంలో ప్రార్థన చేశారయ్యా. ఈ రెండు కళ్ళతో చూసానయ్యా ఇక్కడే. ఈ రోజున ఏరి ఉపవాసం ప్రకటించాం, ఉపవాసకుడు ప్రకటించాం. ఏరి ఎక్కడా బతిమాలుకోవడానికి కూడా మనుషులు లేరయ్యా. ఇటొక 25 మంది, ఇటొక 10. మిగతా జనం ఇదంతా మందిరం అంతా మళ్ళీ నింపాలంటే, మళ్ళీ నింపబడాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఎస్, ఉపవాసకుడికి ప్రకటించండి. శ్రమ దినాల నుంచి, శ్రమలో ఉన్నాం, శ్రమ దినాల్లో ఉన్నాం, వ్రతం ప్రకటించు. వాళ్ళే చేస్తారు, వ్రతాలు మేము చెయ్యము అని నీకు ఎవరు చెప్పారు? ఆ వ్రతం అనేది కూడా ముందు మన పరిశుద్ధ గ్రంథంలోనే ఉందన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది వ్రతం అనే మాట, నా మాట కాదు. వాళ్ళు వ్రతాలు చేస్తారు, మనకి ఎందుకులే వ్రతాలు, ఎంత సులువు చెప్పేస్తాము కదా. వాళ్ళు ఆ బట్టలు వేసుకుని వ్రతాలు చేస్తారు, మనం చెయ్యం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా నేను ఎర్రబట్టలు వేసుకున్నప్పుడు చేసి 41 రోజైనా 21 రోజైనా చాలా నిష్ఠగా ఉండేవాడిని. బట్ట ఇప్పనా కొట్టానా, అంత నిష్ఠగా ఉంటారమ్మా వాళ్ళు ఉన్నప్పుడు. మన మీద చాలా బెటర్ తెలుసా, మన మీద చాలా బెటర్ అయ్యా వాళ్ళు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తారు. చేసిన రోజులైనా తెల్లవారు 3 గంటలు వేసిపోతారు, 4 గంటలు వేసిపోతారు, చలిలో చల్లటి నీటిలో మునుగుతారు, తిరుగుతూ ఉంటారు. నేను కూడా కొండ చుట్టూ తిరిగాను, విజయవాడ కొండ చుట్టూ తిరిగాను, విశాఖపట్నం మొత్తం తిరిగాను, బీచ్ రోడ్లో తిప్పాను. మీరు అంత సహోదరులు చాలా మంది 40-50 మంది వెనకాల వేసుకుని తిరిగేవాడిని. చలిగాలిలో తడి బట్టలతో తిరిగాను. ఎందుకంటే అబ్బో నా దేవతలు గొప్ప దేవతలు. ఆ దేవతే చెప్పింది, పో నా దగ్గర నుంచి నువ్వు బ్రతకాలనుకుంటే. తెలిసింది వాళ్ళు ఏమి ఎక్కడుంది? ఎవరి యేసు
తెలుసా నీకు? ఎవరమ్మా యేసు? ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఆమె ఎవరు యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వ శరీరులకు దేవుడు అమ్మా. నీకు నాకే కాదైనా అందరికీ దేవుడే. అందరికీ దేవుడే తల్లి. ప్రతిద్దాము ఉపవాసకుడిలో ప్రతిష్ట నిష్ట కలిగి ఉందాము. మళ్ళీ ఈ సంఘాన్ని మన ప్రార్థన ద్వారా నింపబడేటానికి ప్రతి ఒక్కరూ సహకరిద్దాము. సంఘంగా ప్రార్థిద్దాము, కుటుంబంగా ప్రార్థిద్దాము. అందరము కూడి ఈ రాత్రి